మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తన చిత్రాలను ఏఐ పోర్న్ కంటెంట్లో ఉపయోగించినందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి కోర్టు చర్యలు తీసుకోవాలని కోరింది. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సెలబ్రిటీల ఫోటోలు, పోలిక, వాయిస్ను వాడుతూ ఒకరు లైంగిక కోరికలు తీర్చుకోవడం కరెక్ట్ కాదంటూ ఆమె ఫైర్ అయింది. ఏఐ జనరేటెడ్ పోర్న్ కంటెంట్ కోసం ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు తన పేరు, చిత్రాలను చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిరోధించాలని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును కోరింది. సెలబ్రిటీల ముఖాలు, శరీర పోలికలు, వాయిస్ వాడి ఏఐ, డీప్ఫేక్ టెక్నాలజీతో వీడియోలు చేస్తున్నారు. కొంతమంది మరింత హద్దులు దాటి ఒకరి లైంగిక కోరికలు తీర్చడం కోసం సెలబ్రిటీలు నగ్న చిత్రాలు, పోర్న్ వీడియోలను ఏఐతో క్రియేట్ చేస్తున్నారు. అలా ఐశ్వర్య రాయ్ చిత్రాలు, వీడియోలు కూడా వచ్చాయి. వీటిని అడ్డుకోవాలంటూ ఐశ్వర్య రాయ్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడుకోవడానికి ఆమె అనుమతి లేకుండా ఆమె పేరు, వాయిస్ లేదా పోలికను ఉపయోగించకుండా నిందితులను హెచ్చరించడానికి మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని కోర్టు సూచించింది. ఆమె హక్కులను ఉల్లంఘించే యుఆర్ఎల్లను తీసివేయడానికి మరిన్ని ఆదేశాలు జారీ కానున్నాయి. ఐశ్వర్య, ఆమె న్యాయవాదులు కోర్టులో దాఖలు చేసిన దావా ఆమె అనుమతి లేకుండా వాణిజ్య లాభం కోసం ఆమె పేరు, ఇమేజ్, వాయిస్, పోలికలను దుర్వినియోగం చేయడానికి సంబంధించినది. కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథీ, అవాస్తవ సన్నిహిత ఛాయాచిత్రాలు ఆన్లైన్లో ప్రసారం అవుతున్నాయి. ఆమె పేరు, ఇమేజ్ను ఒకరి లైంగిక కోరికలను తీర్చడానికి ఉపయోగిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు. ఐశ్వర్య దాఖలు చేసిన పిటిషన్లో, గుర్తు తెలియని అనేక పార్టీలతో సహా నిందితులు కృత్రిమ మేధస్సు, డీప్ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ముఖాన్ని మార్ఫింగ్ సూపరింపోజ్ చేసి లైంగికంగా స్పష్టంగా కనిపించే అసహ్యకరమైన వీడియోలు చిత్రాలను సృష్టిస్తున్నారు అని పేర్కొన్నారు. ఐశ్వర్య రాయ్ తన పిటిషన్లో పాయింట్ వంటి వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇవి ఈ అందాల తార పేరు, ఫోటోతో అనధికారికంగా ఉత్పత్తులను విక్రయిస్తాయి. ఇంకా, ఆమె పిటిషన్లో కామర్స్ ప్లాట్ఫామ్, ఆర్గనైజేషన్ ఐశ్వర్య నేషన్ వెల్త్ మోటివేషనల్ స్పీకర్, పాత్రలతో చాట్బాట్ ఛానెళ్లు 07 గురించి ప్రస్తావించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ శాఖ గురించి కూడా ప్రస్తావించింది. తదుపరి చర్యల కోసం హైకోర్టు నవంబర్ 7న కోర్టు జాయింట్ రిజిస్ట్రార్, కోర్టు ముందు జనవరి 15, 2026న ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. ఐశ్వర్య రాయ్ తన ప్రైవేట్ చిత్రాలను దుర్వినియోగం చేయడంపై కోర్టులో విజయం సాధించాలని ఆశిస్తున్నారు. ఈ ఘటన సెలబ్రిటీల ప్రైవేసీపై ఏఐ దుర్వినియోగాన్ని ప్రశ్నించింది.